దేవుడు పెట్టిన భిక్ష. లేకపోతే గొప్ప చదువులు చదివిన వాళ్ళు చిత్తుకాయతాలు ఏరుకుంటున్న వాళ్ళు చాలామంది తెలుసు నాకు. పెద్ద చదువు చదివారు, పాత సంచి తీసుకొని రోడ్డు వెంబడి చిత్తుకాయతాలు ఏరుకుంటూ ఉన్నారు, కాగితాలు ఏరుతూ ఉన్నారు. ఎందుకు ఏరుతున్నారు కాగితాలు? మైండ్ ఎఫెక్ట్ అయిపోయి. కొంతమంది గొప్ప చదువులు చదివి కూడా నిష్ప్రయోజనం అయిపోయి ఏ ఫలము లేకుండా దుఃఖపడుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, వ్యవసాయదారుడైనా ఉద్యోగస్తుడైనా మానవ సంబంధమైన ప్రయత్నాల్లో ప్రయాణం చేసేవాళ్ళు చాలా వరకు ఎవరైనా ఏదైనా పొందారంటే దేవుని దయ, దేవుని దానం. ఇది భక్తి జీవిత ఆరంభంలో. నేను కొంచెం బ్లంట్గా మాట్లాడుతున్నాను, మీకేం ఇబ్బంది లేదు కదా. నేను క్లాసుగా నైస్ పీస్గా మాట్లాడితే పాపం పల్లెటూరు వాళ్ళకి అర్థం కాదు, అందుకని అందరికి అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నానే. స్తోత్రం చెప్పండి. దేవుని పాదాల చెంతకు వచ్చి దేవుని పాదాల చెంత గోజాడి పొందుకోవడానికి మనకు అవకాశం ఇవ్వబడింది. లోకస్తులకి తెలీదు, కానీ మనకి చక్కగా అన్ని వివరించి చెప్పాడు గ్రంథంలో. అలా ఆయన పాద సన్నిధిని గోజాడి పొందిన వాళ్ళ చరిత్రలు రాశాడు. యుద్ధంలో జయం పొందారు, ఖడ్గధార తప్పించుకున్నారు, సింహాల నోళ్ళు మూశారు, మృతులను సజీవులుగా చూడగలిగారు. ఎన్ని పొందారు? ఎలాంటి కార్యాలు చూశారు? విశ్వాసమును బట్టి దేవుణ్ణి ఆశ్రయించి. ఎంత బుద్ధిహీనమైన తెలివండి మందే, ఎంత వెరితనం. మన దృష్టి మారిపోతుంది. ఆ ఫస్ట్ ఏ విధంగా అయితే ఆయన పాదాలు పట్టుకొని గోజాడుకొని ప్రతిదీ పొందుకొని సాధించుకొని అనుభవాలు పొంది సాక్ష్యాలు ఇచ్చామో, ఆ మెట్టు దిగిపోయి మానవ సంబంధమైన ఆలోచన విధానంతో, ప్రయాసలతో, ప్రయత్నాలతో ఏదేదో పొందగోరి ఇప్పుడు చాలా వరకు వైఫల్యాలే పొందాం తప్ప విజయాలు కనపడలా. అందుకే అందరికీ ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను, నా ప్రియమైన దేవుని పిల్లలారా, కొద్దిగా గతకాలపు అనుభవాలను వెనక్కి తిరిగి చూడండి. దేవుని పాదాల చెంత నువ్వు గోజాడుకొని ఎలాంటి విజయాలు సాధించావో ఒకసారి గుర్తు చేసుకో. ఎందుకు ఈ మాట హెచ్చరించాల్సి వచ్చింది అంటే, రాను పేరుకి భక్తులే కానీ దేవుని శక్తిని అనుభవపూర్వకంగా రుచి చూడటం కోల్పోయేటువంటి వ్యక్తులుగా మారిపోతారు అనేది దేవుని వాక్యంలో ఇచ్చిన హెచ్చరిక.